2027 గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించిన సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధరబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను భక్తులకు సౌకర్యవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. పుష్కర ఘాట్ల అభివృద్ధి, రహదారి సౌకర్యాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రవాణా మరియు ఇతర మౌలిక వసతుల ఏర్పాట్లపై ఆయా శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని కమిటీ ప్రస్తావించింది. ఇక భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతోటి చర్చించి గోదావరి నది ప్రాంతానికి చెందిన సీనియర్ మంత్రి శ్రీధరబాబు చైర్మన్గా, మంత్రులు సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. ఇక పుష్కరాల ఏర్పాటులో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ కీలక పాత్ర పోషించనుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యాత్మికతను, టెంపుల్ టూరిజానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి చెప్పారు. గోదావరి నది మహారాష్ట్రలో పుట్టినప్పటికీ కూడా దాని పరివాహక ప్రాంతం ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని గుర్తు చేశారు. గోదావరి ఆది పుష్కరాలు 2027 జూన్ 26న ప్రారంభమై జూలై 7 వరకు కొనసాగనున్న నేపథ్యంలో అన్ని శాఖలు ముందుగానే అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లా కందుకూర్తి నుంచి భద్రాచలం వరకు ప్రవహించే గోదావరి నది పరివాహక ప్రాంతంలో అనేక ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. బాసర, ధర్మపురి, మంతని, కాళేశ్వరం, భద్రాచలం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఈ నదీ తీరంలో ఉన్నాయని పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే పవిత్ర నదిగా గోదావరికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. గోదావరి నదిని తెలంగాణ గంగగా పిలుస్తామని, అందుకే రానున్న పుష్కరాలను అదే స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు. హ్యామ్ మోడల్ రోడ్లతో పాటుగా అవసరమైన చోట్ల కాంక్రీట్ రోడ్లు, పుష్కర ఘాట్ల నిర్మాణంపైన ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తుంది అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి సూచించారు. అవసరమైన పుష్కర ఘాట్లకు వెళ్లే రహదారులు, మౌలిక సదుపాయాలపైన ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అన్నారు. ముఖ్యంగా వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ సదుపాయాలపైన ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి. అందుకు సంబంధించి అన్ని విభాగాల అధికారులు, పోలీసు యంత్రాంగం సమన్వయంతో వచ్చే సమావేశానికి పూర్తిస్థాయి రోడ్డు మ్యాప్ సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, హర్కర వేణుగోపాల్తో పాటుగా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. మొత్తానికి కోట్లాది మంది భక్తులు తరలివచ్చే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.